ఓకే. యెస్. విల్ స్టార్ట్ అండి. ఈలోపు నిన్న చెప్పుకున్నది ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. ఎందుకంటే రిపిటీషన్ వల్ల మనకి గుర్తుండిపోతుంది కాబట్టి. రైట్? షాల్ వి? ఓకే. అసలు హీలింగ్ అంటే ఏంటి? ఎందుకు హీలింగ్ అవసరం? ఎవరికి అవసరం? ఎంతసేపు పడుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చెప్తాను. హీలింగ్ అంటే ఏం లేదండి. మన బాడీ, మన మైండ్, మన హార్ట్, మన సోల్ ఈ 4 కూడా సమన్వయంతో పని చేయగలగటమే సహజంగా మనం జీవించటం. ఎక్కడైతే కొన్ని బ్లాక్స్ అంటే ఆలోచనలు, మన ఎమోషన్స్, బాడీ హెల్త్ ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయో అప్పుడు ఈ సమన్వయం లోపిస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి సమన్వయాన్ని పొందటమే హీలింగ్. ఎంతమందికి అర్థమైంది? మీరు వీడియోస్ ఆన్ చేసుకొని జస్ట్ నాకు అర్థమైంది అని చెయ్యెత్తితే చాలు. ఓకే. సో, ఎవరికి హీలింగ్ అవసరం? అందరికీ హీలింగ్ అవసరం. ఎప్పటిది ఇప్పుడు ఇండియాలోదేనా? లేకపోతే కొత్తదా? ఏమీ కాదు. ఇది మన దగ్గర కూడా ఉన్నదే. ఓకే. మనం పూజ లేక ధ్యానము అని అంటాము. ఎక్కువ టైం పట్టకుండా 1 మినిట్, 5 మినిట్స్, 15 నిమిషాలు. ఇంత మాత్రమే నేను గైడ్ చేస్తూ మీకు నేర్పించి చేయించే కొన్ని రకాల టెక్నిక్స్‌ని కలిపి నేను చెప్పేదాన్నే హీలింగ్ అని అంటారు. ఎవరికి ఉపయోగమో చెప్పుకున్నాం. ఎంత టైం పడుతుందో చెప్పుకున్నాం. మరి ఏం జరుగుతుందో కూడా చెప్పుకోవాలి కదా! హీలింగ్ అంటూ జరగడం మొదలుపెట్టిన తర్వాత మన శరీరంలోనూ, మన జీవితంలోనూ, మన మనస్సులోనూ చాలా మార్పులొస్తాయి. ఈ మూడే కదా మనకి ఇంపార్టెంట్. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ మనకి ఇంపార్టెంట్. ఈ మూడిట్లోనూ మనకి చాలా మార్పులొస్తాయి. హెల్త్ బాగుపడుతుంది. లైఫ్ ప్రశాంతత లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్ వన్స్ మీరు హీల్ అవ్వడం స్టార్ట్ చేశాక మీకు జరిగే విషయాలు. ఇందులో ఎన్ని రకాలున్నాయి? 4 రకాల హీలింగ్స్‌ని చేస్తాం. అందుకే దీన్ని 4 క్వాంటమ్ మెడిటేషన్ అన్నాం. క్వాంటమ్ అనంటే కంగారు పడొద్దు, భయపడొద్దు. క్వాంటమ్ ఈస్ నథింగ్ బట్ సూక్ష్మాతి సూక్ష్మమైన. ఓకే. మన ఆత్మ అన్నిటికన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనదని మీ మేడం గారి క్లాసుల ద్వారా మీరు తెలుసుకున్నారు కదా! మరి ఆ సూక్ష్మత్వాన్ని, సూక్ష్మతత్వాన్ని, సూక్ష్మతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఎప్పుడైనా అనుభూతి చెందారా సూక్ష్మమైన దాన్ని? ఇప్పుడు అనుభూతి చెందుతారు. హ్మ్. 4 హీలింగ్‌లో బాడీ హీలింగ్ కోసం కొన్ని రకాల బాడీ మూవ్‌మెంట్స్‌ని, బాడీ ట్యాపింగ్ టెక్నిక్స్‌ని నేర్పిస్తాం. ఎందుకు? మనం ఏ అనుభూతినైనా బాడీ ద్వారానే, శరీరం ద్వారానే పొందుతాం కాబట్టి. మైండ్‌ని హీల్ చేసుకోవడానికంటే ఆలోచనల్ని, నమ్మకాన్ని హీల్ చేసుకోవటానికి కొన్ని రకాల మెడిటేషన్స్ నేర్పిస్తాము. అలాగే హార్ట్, ఎమోషన్స్‌ని హీల్ చేసుకోవడానికి డీప్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అండ్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ నేనే చేయిస్తూ ఉంటాను. అలాగే సోల్ హీలింగ్ అండ్ సోల్ రీబర్త్, చక్ర బ్యాలెన్సింగ్ అండ్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ మెడిటేషన్స్ కూడా మేము చేయిస్తూ ఉంటాం. ఇది మొత్తంగా 4 హీలింగ్‌లో వచ్చేది. ఇవాళ నిన్న మనం హోపోనోపోనో అనే టెక్నిక్, ఆ టెక్నిక్ గురించి కూడా కొంతసేపట్లో చెప్తాను. అయితే ముందు ఈరోజు మీతోటి బాడీ నుంచి ఒక ఎమోషన్‌ని ఎలా తీసేయాలో, ప్రశాంతంగా బాడీలో కాసేపైనా ఎలా రిలాక్స్‌డ్‌గా, సేఫ్‌గా ఉండేలా చేసుకోవాలో ఒక టెక్నిక్ మీకు చేయించి, ఆ తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ యూ ఆల్ రెడీ? ఇఫ్ రెడీ, టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ గివ్ మీ థమ్స్ అప్. వీడియోస్ అందరూ ఆన్ చేసుకొని నాకు థమ్స్ అప్ ఇవ్వండి. దెన్ ఐ విల్ మేక్ యూ డూ. రెడీ మేడం. ఓకే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని ఒకసారి థమ్స్ అప్ ఇస్తే. ఓకే. వెరీ గుడ్. మీకు నేను చెప్తూ ఉంటాను. ఆ చెప్తూ ఉన్న దాన్ని మీరు ఫాలో అవ్వండి. నేను చెప్తూ ఉన్నదాన్ని మీరు చక్కగా ఫాలో అవ్వండి. యాహ్! రెడీ, రెడీ, రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో, ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ యూర్ ఐస్, సిట్ కంఫర్టబుల్లీ. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఏమాత్రము కళ్ళు తెరవక్కర్లేదు. నో నీడ్ టు ఓపెన్ యువర్ ఐస్. సిట్ కంఫర్టబుల్లీ.
వెనకాల ఆనుకునైనా కూర్చోవచ్చు, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, లెగ్స్ క్రాస్ చేసుకున్నా పర్వాలేదు, క్రాస్ చేసుకోకపోయినా పర్వాలేదు. ప్రశాంతంగా మీరు కూర్చుంటే చాలు. మీ ఫోన్ని ఒక పక్కన పెట్టేయండి. చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్ని ఒక పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చుని ఒక 10 లోతైన పొట్ట నిండా మెల్లిగా తీసుకుని విడిచిపెట్టండి. పొట్ట నిండా మెల్లిగా గాలి తీసుకుని విడిచిపెట్టండి. నోటి ద్వారా అక్కర్లేదు, ముక్కుతో పీల్చి ముక్కుతోనే వదలొచ్చు. మెల్లగా శ్వాస తీసుకుని వదిలిపెట్టండి, శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. 10 బ్రీత్స్. వెరీ గుడ్. ఉదయం నుంచి చాలా శ్రమపడి ఉంటారు కదా, బోల్డ్ పనులు, అలసట అంతా ఉంటుంది కదా. స్లోగా బ్రీత్ తీసుకోండి, ఫాస్ట్ గా అక్కర్లేదు. ప్రతి బ్రీత్ తోనూ రిలాక్స్ అవ్వండి. ఎస్. ఎస్. నా ఇప్పుడు మేము చూపించినట్లుగా మీ చేతిని పెట్టి ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ వైపుని చూడండి. స్క్రీన్ ని చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మేడం ని చూస్తూ మీరు చేతిని నిట్ట నిలువుగా నిలబెట్టి మీరు ఎడమ చేత్తో మొదలు పెడితే కుడి చేత్తో తట్టాలి. కుడి చేత్తో మొదలు పెడితే ఎడమ చేత్తో కంప్లీట్ చేయాలి. ఓకే, చూపిస్తున్న విధంగా మీ చేతి మీద తట్టండి. అక్కడే. ఎస్. పక్కగా తడుతూ నేను చెప్తున్న మాటల్ని మీతో మీరు చెప్పుకోండి. వీడియోస్ ఆన్ చేశారనుకోండి, మీ అందరూ ఎలా చేస్తున్నారో నేను చూసి ఒకవేళ తప్పులు చేస్తూ ఉంటే కరెక్షన్ చేస్తాను. ఎందుకని? అది అవసరం కాబట్టి. ఓకే, కేవలం మునివేళ్లతోనే తట్టాలండి, చేయి మొత్తం అవసరం లేదు, మునివేళ్లతోనే తట్టాలి. రైట్. ఉదయం నుంచి నేను పడిన శ్రమ, నేను తీసుకున్న వర్క్ వల్ల నాకు వచ్చిన స్ట్రెస్, ఇవన్నీ ఎలా ఉన్నా కూడా నన్ను నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను, గౌరవించుకుంటున్నాను, ప్రేమించుకుంటున్నాను. ఉదయం నుంచి థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఉదయం నుంచి లేకపోతే చాలా రోజుల నుంచి మీరు అనుభవిస్తున్న స్ట్రెస్, భయాలు, ఆందోళన అన్నిటిని గుర్తు తెచ్చుకుని ఏవి ఎలా ఉన్నా కూడా నన్ను నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను, గౌరవించుకుంటున్నాను, ప్రేమించుకుంటున్నాను. సెంటర్ ఆఫ్ యువర్ ఐబ్రోస్, మీ 2 కనుబొమ్మల మధ్యలో నా బాడీలోంచి మొత్తం అలసటని కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే ప్రదేశంలో 2 చేతి వేళ్లతోటి, చూపుడు వేలు పొడుగు వేలుతోటి తట్టండి. నా అలసటని, నా టైర్డ్నెస్, నా స్ట్రెస్, నా ఎమోషన్స్ అన్నిటినీ నేను విడిచిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. ఓన్లీ బొట్టు పెట్టుకునే చోటేనండి, ఓన్లీ బొట్టు పెట్టుకునే చోటే. ఎస్, విడిచిపెట్టేస్తున్నాను. తట్టండి. మిగిలిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఎలా చేస్తున్నారో నేను క్లియర్ చేయగలనండి, రాంగ్ చేస్తుంటే. ఓన్లీ బొట్టు పెట్టుకునే చోటేనండి, కనుబొమ్మలు మొత్తం కాదు. తట్టాలి, నొక్కకూడదు. ఓకే, రైట్. తల పైన 2 చేతులతో తల పైన, మాడు పైన. ఎస్, వెరీ గుడ్. నాలో కోపం, భయం, ఆందోళన, ఇలాంటి పాత విషయాలు, నన్ను భయపెడుతున్నవి, నన్ను ఆందోళనకు గురి చేస్తున్నవి నేను ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. 2 కళ్ళకి పక్కన మన కణతలు అంటాం కదా, మెల్లగా తట్టండి, గట్టిగా వద్దు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, మిగిలిన వాళ్ళందరి కోసం నా పనుల్ని వాయిదా వేసుకోవడం, నా నా అవసరాలను వెనక్కి నెట్టుకోవడం అనే భావాన్ని అనేదాన్ని నేను రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. 2 కళ్ళకి కింద బుగ్గలుంటాయి కదా మనకి, నవ్వినప్పుడు ఒత్తుగా వస్తాయి, వాటి మీద తట్టండి. నావి కాని పనుల్ని మీదన వేసుకుని నేను అలసిపోవడం, సరికాని పనులు, చెయ్యాల్సిన పనుల్ని వాయిదా వేయటం,
రిలీజ్ 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 రిలీజ్. బుగ్గల పైన అండి, చెంపలు కాదు. ఎస్, చూపిస్తున్నట్టుగా. రైట్. పై పెదవి పైన, పై పెదవి పైన. నా గురించి నేను నెగిటివ్ గా మాట్లాడుకోవడం, నా పరిస్థితిని నేనే చులకన చేసుకుంటూ మాట్లాడటం, చెప్పాలి అనుకున్న మాటల్ని చెప్పలేకుండా లోపల లోపల దాచుకోవడం అనే లక్షణాలన్నింటినీ నేను విడుదల చేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. కింద పెదవి కింద. అవసరమైన పనుల్ని కూడా చెయ్యకుండా ఒక్కొక్కసారి మనం వాయిదా వేస్తాం. దాన్ని ఇష్టం లేకపోవడాన్ని, బద్ధకాన్ని నేను ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. అలాగే మెడకి మనకి ముందు వైపు 2 బోన్స్ ఉంటాయి. మెడ కింద బోన్స్ ఉంటాయి. వాటి కింద 2 వైపులా తట్టండి. ఎస్. దైనందిన రొటీన్ లో నేను తీసుకుంటున్న స్ట్రెస్, అలసట, విపరీతమైన పని ఒత్తిడి, నిద్ర లేకపోవడము, సరిగా నిద్ర పట్టకపోవడము, వీటన్నిటిని నేను నా బాడీ నుంచి విడిచిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. ఒక చేతి అడుగున మీ చంకలో అండర్ ఆర్మ్, 1 అండర్ ఆర్మ్. ఎస్, అక్కడ మనకి లింఫ్ గ్రంథులు ఉంటాయి. వాటిని క్లియర్ చేస్తున్నాం. నా మనస్సులో మోస్తున్న ఇష్టం లేకపోవడం, నమ్మకం లేకపోవడం, నా మీద నాకు డౌట్ ఉండటము, నన్ను నేను గౌరవించుకోకపోవడం రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. ఇంకొక వైపు నా శరీరం గుర్తుపెట్టుకున్న పాత అలవాట్లు, పాత భయాలు, పాత ఆందోళనలు అన్నీ రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. ఇప్పుడు మీరు కుడి చేత్తో మొదలు పెట్టారు కదా ఇందాక. ఏ చేత్తో మొదలు పెట్టారు? ఎడమ చేత్తోనా కుడి చేత్తోనా గుర్తుందా? ఎడమ చేత్తో మొదలు పెట్టారా? ఇంక చేతి కింద అయిపోయిందండి. ఒకవేళ మీరు కుడి చేత్తో మొదలు పెట్టారనుకోండి, ఎడమ చేతి బొటన వేలు. ఒకవేళ మీరు కుడి చేత్తో ఎడమ చేత్తో మొదలు పెడితే కుడి చేతి బొటన వేలు. బొటన వేలు ఉందా? బొటన వేలు మీద తట్టాలి. నేను ఎడం చేతితో మొదలు పెట్టానండి, అందుకని కుడి చేతి బొటన వేలుని తీసుకుంటున్నాను నేను. మీరు కుడి చేతి కనుక మొదలు పెడితే ఎడం చేతి బొటన వేలు తీసుకోండి. మనం వేళ్ళకి ఎక్కడ తడతామంటే ఈ గోరు చర్మం కలిసే చోటు సైడ్కి, మీ వేపుకి. అలా పెట్టండి. థమ్స్అప్ ఇచ్చినట్టుగా పెట్టండి. థమ్స్అప్ ఇచ్చినట్టుగా పెడితే మీ వైపు కనిపిస్తోందా? గోరు చర్మం కలిసే చోటు మీ వైపు. మీ వైపు తిప్పక్కర్లా ఎక్కడికి. నా వైపు కాదండి నాగేంద్రం గారు, మీ వైపు. మీ ముఖానికి ఎదురుకుండా ఉన్నది. మీ ముఖానికి ఎదురుకుండా ఉన్నదంటే పక్కన పక్కన వస్తుంది. గోరు చర్మం ఎక్కడ కలుస్తోంది? పక్కన. ఆ పక్కన తట్టాలి. అన్ని వేళ్ళకి అక్కడే తట్టాలి. కోపం, చిరాకు, భయం, బాధ, ఆందోళన నేను విడిచిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. చూపుడు వేలు, ఇష్టం లేకపోవడం, బద్ధకం, భయం, బాధ, నిరాశ, నిస్పృహ నేను విడిచిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. ఇంకా పొడుగు వేలు, నాలో ఉండే ఓవర్ థింకింగ్, విపరీతమైన ఆలోచనలు చేయటము, నెగిటివ్ గా ఆలోచించటము, నెగిటివ్ మాటలు మాట్లాడటము రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. ఉంగరపు వేలు, నా మనస్సులో మోస్తున్న పాత భావాలు, పాత ఎమోషన్స్ అన్ని రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ 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 రిలీజ్. చిటికిన వేలు, నా శరీరం గుర్తు పెట్టుకున్న ఎమోషన్స్. చిటికిన వేలు ఎలా పడితే అలా కాదండి, నేను చెప్తున్న వేళ్లే తట్టండి. ఓకే. చిటికిన వేలు, నా శరీరం గుర్తు పెట్టుకున్న పాత అలవాటు అయిపోయిన భయం ఆధారిత ప్రవర్తనలు, ఆందోళనతో కూడిన ప్రవర్తనలు నేను రిలీజ్ చేసేస్తున్నా, వదిలి చేసుకుంటున్నాను నేను. రిలీజ్ 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 రిలీజ్. అదే చేతి కరాటే చాప్ పొజిషన్ అంటే ఆ పక్కన తట్టడాన్ని, అదే చెయ్య. ఈ 5 వేళ్ళు తట్టిన చేతికే పక్కన, చిటికిన వేలు పక్కన చూపిస్తున్నారు కదా కిందన, ఇందాక మొట్టమొదటిగా తట్టారు కదా అటువైపు. చిటికిన వేలు కాదండి, చూడండి సరిగ్గా. చిటికిన వేలు పక్కన పొడుగ్గా మీ చేతి అరచేయి పొడుగు ఉంటుంది కదా, ఆ అరచేతి పొడుగును తట్టాలి. చిటికిన వేలు అయిపోయిందండి. ఫస్ట్ మనం ఎలా అయితే మొదలు పెట్టామో ఆ చేతికే కరాటే చాప్ పొజిషన్ అంటాము. దీన్ని చెయ్యిని నిలువుగా నుంచో పెడితే మనకి ఈ చిటికెన వేలు కింద ఏదైతే భాగం ఉంటుందో అరచెయ్యి పక్క భాగం, అరచేతిలో కాదు అరచేయి పక్క భాగం, దాన్ని మనం తట్టాలి. ఓకే. తడుతూ మనం మాటలు చెప్పుకోవాలి. ఏం చెప్పాలి?
నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నన్ను నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను, గౌరవించుకుంటున్నాను, ప్రేమించుకుంటున్నాను. నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నన్ను నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను, గౌరవించుకుంటున్నాను, ప్రేమించుకుంటున్నాను. ఇప్పుడు మీ 2 చేతుల్ని ఒళ్ళో పెట్టేసుకోండి. కళ్ళు తెరవకండి. కోర్స్ కళ్ళు తెరిచినా పర్లేదు. ఒకసారి మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా కొన్ని పాయింట్లను మనం తట్టాం. కొన్ని మాటలు చెప్పుకున్నాం. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటో నేను ఇంకొంచెం సేపట్లో చెప్తాను. కానీ అప్పటి వరకు మీరు ఒకసారి మీ బాడీని గమనించండి. మాకేం తెలియలేదన్నా పర్వాలేదు. కొంచెం సేపు గమనించండి. ఆవులింతలు వస్తే ఆపుకోకండి. రిలాక్స్ అయినట్టుంటే ఆ రిలాక్సేషన్‌ని ఫీల్ అవ్వండి. ఓకే? మెల్లిగా మీ 2 చేతుల్ని రబ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకొని యూ కెన్ కమ్ ఔట్ ఆఫ్ దట్ రిలాక్స్డ్ మోడ్. ఎలా అనిపించింది? ఎలా అనిపించిందో మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. బావుంది అంటే సూపర్ అని చూపించండి. సూపర్ అని చూపించండి. కొంచెం ఓకే. బరువు తగ్గినట్టు ఓకే. ఓకే. సూపర్ అని బరువు ఓకే. ఓకే. సారీ. ఇన్కన్వీనియన్స్. రైట్. ఓకే. దీని వెనకాలున్న అసలు మతలబ్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. వింటారా? రెడీయా? ఓకే. మనం శరీరాన్ని తడుతూ తడుతూ కొన్ని మాటలు చెప్పాం. ఇది గమనించారా ఎవరైనా? కొన్ని మాటలు చెప్పాం. ఆ మాటలు చెప్పి నాకు కావాలి కావాలి అన్నామా? నేను వదిలిపెట్టేస్తున్నాను వదిలిపెట్టేస్తున్నాను అన్నామా? వదిలిపెట్టేస్తున్నాను అన్నాం. మనం ఎప్పుడంటాం వదిలిపెట్టేస్తాము అని? మనకి ఇంక అక్కర్లేదు. అప్పుడే కదా మనం మాట్లాడిన మాట మన బ్రెయిన్‌కి అర్థమవుతుంది. వెరీ గుడ్. కానీ దీనికన్నా ముందు ఎందుకు ఈ పాయింట్‌లే తట్టాము? ఏ ఏ పాయింట్లు తట్టామండి మనం? అరచేతికి ఈ పక్కనున్నది. హ్మ్. అలాగే ఇక్కడున్నది, ఇక్కడున్నది, ఈ పక్కన, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇంకా మన కాలర్ బోన్ దగ్గర, చేతులు అడుగున. అలాగే వేళ్ళన్నీ కూడా. కదా! ఎవరికైనా ఇక్కడ మన శరీరంలో నాడులు, నరాలు ఉంటాయని తెలుసా మీ అందరికి? యెస్. తెలుసా? తెలీదా? బ్లడ్ Yes, ma'am. వెసల్స్ తెలుసు కదా! బ్లడ్ వెసల్స్ ఉంటాయి, నరాలుంటాయి, నాడులుంటాయి అన్నీ ఉంటాయి కదా! అయితే ముఖ్యంగా ఇందులో 12 నాడులుంటాయి. ఇప్పుడు చూడండి మనం తట్టిన అన్ని వాటిల్లోనూ ఫేస్ మీదే, మొహం మీదే ఎక్కువున్నాయా పాయింట్లు? అవునా? కళ్ళకి పైన, పక్కన, కింద, మన పెదవి పైన, తల పైన. ఒక మాట చెప్పండి. మనం ఏదో యథాలాపంగా ఆలోచిస్తున్నాం. మన పక్కన మొహం పక్కన నుంచి ఎవరైనా చేయి వెళ్ళిందనుకోండి, గబుక్కన అలర్ట్ అయిపోతామా మనం? లేకపోతే ఇంకా అలా చూస్తూ ఉంటామా? చెప్పండి. అలర్ట్ అయిపోతామంటే ఏ అని టైప్ చేయండి. లేక అవును అని తల ఊపండి. అవును అని తల ఊపండి. కదా! అలర్ట్ అయిపోతాం. ఇప్పుడు మన మనస్సేమో ఎక్కడో నా లైఫా ఏమిటో ఎలాగో ఉంది. అలా 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 చూసుకుంటూ కళ్ళను ఉపయోగించుకొని నా లైఫ్ ఏం బాలేదని అనుకుంటూ ఉంటుంది. చెవులను ఉపయోగించుకొని అలాంటి మాటలే వింటుంది. ఈ మధ్యన ఏంటో నాకు బాలేదు అనంగానే మన చుట్టూ అలాంటి వాళ్ళే చేరతారు. ఎప్పుడైనా గమనించారో లేదో? అవును నాకు ఈ మధ్యన ఏం బాగోట్లేదు. ఏది ముట్టుకున్నా అదే పాడైపోతుంది. ఏం చేద్దాం అనుకున్నా కలిసి రావట్లేదు. మనం మాట మొదలు పెట్టగానే అవతల వాళ్ళ వైపు నుంచి కూడా అవే వస్తాయి. ఇవే మాటలు వింటున్నాము. ఇదే మాటలు మాట్లాడుతున్నాము. హ్మ్. ఇవే పనుల్ని, ఇవే విషయాల్ని చూస్తున్నాము. ఇప్పుడు మన శరీరం వాటికి అలవాటు పడిపోయిందా? అలవాటు పడలేదా? యెస్ ఆర్ నో? అలవాటు పడిపోయింది. అయితే మనమేమో అనుకుంటున్నాము, మేడం గారి క్లాసులు వింటున్నాము, మంచి గురువుల మార్గంలో ఉన్నాము. మనం అనుకుంటున్నాం, చిచ్చి నేను ఇలా ఉండకూడదు. నేను మారాలి. యెస్ నేను ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటాను. నేను హెల్తీగా ఉంటాను. నేను మంచి మాటలే మాట్లాడతాను అని అనుకుంటున్నాంట మనం. కానీ మీ బాడీకి తెలుస్తోందా?
మీ శరీరానికి ఏమో పాతదే అలవాటు అయిపోయింది కదా. అఫ్ కోర్స్ మన శరీరానికి ఏమో పాతదే అలవాటు అయిపోయింది కదా. నేను పొద్దున్నే లేవను, నా వల్ల కాదు. 5ంటికి లేచి వాకింగ్కి వెళ్ళడమా, ఇంకేమన్నా ఉందా? నేను పొద్దున్నే లేచి అలవాటే లేదు. అలారం పెట్టుకుంటే ఏం చేస్తాము? కట్టేసి పడుకుంటాం. ఎన్నిసార్లు జరిగింది? మనకి మార్నింగ్ లేవాలని తెలుసు, ధ్యానం చేసుకోవాలని తెలుసు, వాకింగ్కి వెళ్ళాలని తెలుసు, కానీ ఎందువల్ల వెళ్ళట్లేదు? వై? అబ్బా, ఏం లేస్తావులేదు అని శరీరం అడుగుతుంది. మైండ్ ఏమో ముందే లేపేస్తుంది, అలారం కొట్టడానికి ముందే మనసు మనల్ని ప్రిపేర్ చేసి లేపేస్తుంది. శరీరం ఏమో ఎప్పుడు అలారం కొడుతుందో దాన్ని ఇలా నొక్కేసి మళ్ళీ అలా వెచ్చగా పడుకుందాం అని చూస్తుంది. అంటే మన మనస్సుకి శరీరానికి ఎక్కడో లింక్ తెగిపోయింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎస్, అర్థమైంది ఎస్ కదా. ఎస్ ఎస్ ఎస్. సో ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా మనం ఏం చేస్తామంటే, మన శరీరం అక్కడెక్కడెక్కడో పాత స్థితిలో ఉంటే దాన్ని, ఏయ్ లే లే లే, నువ్వు కాదు. ఏం చేస్తాం మనం? పిల్లల్ని మీరు లేపుతారు ఎగ్జామ్స్ ముందు, చిన్నూ లే, కన్నా లే, బుజ్జి లే అంటారు. లేకపోతే దగ్గరికి వెళ్ళి తట్టి మరి, ఎంతసేపు నుంచి లేపుతున్నాను లే అని గట్టిగా మాట్లాడతారు. వాళ్ళని తడుతూ ఉంటారు, అవునా? సేమ్ ఇదే పద్ధతి మన బాడీతో కూడా చేస్తాం. ఏమని? ఒరే బాబు, ఇంక చాలు, నా బుజ్జి శరీరమా, నా చిట్టి శరీరమా, చాలా బాగుంది, పాత విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు కానీ ఇంక చాలులే, వద్దులే అని మైండ్ శరీరానికి చెప్పడానికి ప్రయత్నం చేసింది ఎన్నాళ్ళని. వెళ్ళదా అబ్బాయి, ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు, కానీ నేను ఆ పాతదే బాగుంది నాకు, ఆ పాతదే బాగుంది నాకని శరీరం అంటాం. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? మిగిలిన వాళ్ళు ఎస్ కూడా ఎస్ క్లియర్ గా వీడియోస్ ఆన్ చేసుకుని నాకు క్లియర్ గా చెప్తే మనం ముందుకు వెళ్ళొచ్చండి, చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ టెక్నిక్ ద్వారా మన శరీరాన్ని ఈ ప్రస్తుత స్థితిలోకి తీసుకొచ్చి, నా మనస్సుకి ఏ విషయాలు అయితే తెలిసాయో నా శరీరానికి ఆ విషయాన్ని చెప్తున్నాను. ఎంతమందికి అర్థమైంది? అంటే అంటే అఆలు పిల్లవాడికి చార్ట్ మీద చూస్తూ చెప్తారు. ఇది కుక్క, ఇది పిల్లి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ఆ అమ్మ, ఆ ఆవు చెప్తారు. అలా అని రాయించకుండా వదిలేస్తారా? పెన్ను పట్టించటము, రాయించటము చేస్తారు. పిల్లవాడు చూశాడు కదా, ఆలు చూశాడు, ఏబిసిడీలు చూశాడు, 1 2 3 చూశాడు, అవి వచ్చేస్తాయి కదా, ఎందుకు రాయిస్తున్నారు? అంటే మనసుకు తెలిసిన విషయము శరీరం కూడా పట్టాలి, శరీరం కూడా పట్టుకోవాలి. రాయటం రావాలి అని అంటే ఆ అన్నది ఏ సందర్భంలో వాడతారో ఈ శరీరానికి కూడా తెలియాలి. ఆ రాయటము అన్నది, ఆ వంపు తిప్పడము అన్నది ప్రాక్టీస్ చేస్తేనేనా వస్తుంది. సేమ్ అలాగే నేను హ్యాపీగా ఉన్నాను అని మైండ్లో చెప్పేసుకుంటే, ఊరికే చెప్పండి నేను హ్యాపీగా ఉన్నాను అని, బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించకుండా చెప్పండి నేను హ్యాపీగా ఉన్నాను అని. నేను చెప్పినప్పుడు నా శరీరాన్ని, నా చేతులను ఉపయోగించాను, నా స్మైల్ ఉపయోగించాను, ఇన్నిటిని ఉపయోగించాను, అంతేగాని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పలేదు కదా. నాకు చాలా బాధగా ఉంది. ఎలా మొహం పెట్టాను నేను? ఎన్నిసార్లు ఇలా మొహం పెట్టుంటాం మనం? అంటే మన శరీరానికి గుర్తుండిపోయిందా ఇవన్నీను? అవన్నీ తట్టి లేపాలా? ఒకటి ఇదైతే. రెండోది, మన శరీరం మన ఎమోషనల్ స్టేట్ కి గురైన ప్రతిసారి, అది పాజిటివ్ ఎమోషనల్ స్టేట్ అంటే హ్యాపీగా ఉండే టైంలో కావచ్చు, లేక బాధగా ఉండే టైంలో, భయంగా ఉండే టైంలో కావచ్చు, దాని ప్రవాహంలో, ప్రాణ ప్రవాహంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రాణ ప్రవాహము అంటే మన శరీరానికి కొన్ని బ్లడ్ బ్లడ్ వెళ్ళడానికో దారి, వాటర్ వెళ్ళడానికో దారి, గాలి వెళ్ళడానికో దారి, ఇలా వేటి దారులు వాటికి ఉంటాయి. అలాగే నరాల్లోంచి కరెంట్ పాస్ అవుతుంది. తెలుసా ఈ విషయం మీకు? మెదడులో నరాల్లోని కరెంట్ పాస్ అయితే ఆ కరెంట్ వెన్నుపూస ద్వారా చేతుల్లోకి, కాళ్ళల్లోకి పాస్ అయితే మన చేతులు, కాళ్ళు కదులుతాయి. ఎంతమందికి అర్థమైంది? ఎస్. ఎస్ ఎస్ ఇప్పుడు ఈ పాస్ అవ్వడంలో బ్లాక్లు ఏర్పడతాయి. ఎలాగా? నేను బాధగా ఉన్నాను, భయంగా ఉన్నానంటే ఎక్కడ తెలుస్తుందండి మీ భయము, బాధ? ఊరికే మనసులో తెలిసి ఊరుకుంటుందా, శరీరంలో కూడా తెలుస్తుందా?
కోపం, చిరాకు, భయం, బాధ. కోపం వచ్చేసరికి అంటాం. గొంతు పెద్దగా అయిపోతుంది. మనం ఇలా నిటారుగా నిలబడిపోతాం. చేతులు కాళ్ళల్లోకి బలం వచ్చి బిగించేస్తాం. ఆ గట్టిగా కరిచేస్తాం. మన పళ్ళు రెండు కొరుకుతాం. ఐ మీన్ రెండు పళ్ళు వరుసలు. అలాగే బాధ రాగానే చలిమిడి ముద్ద అయిపోయినట్టు అయిపోతాం. ఒక్క చెయ్యి పైకి లేపాలన్నా నేను చేయను, నేను అన్నం తినను, నాకేమీ వద్దు. అంతేగాని నేను బాధగా ఉన్నాను, ఇప్పుడు నేను డాన్స్ చేస్తాను, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తాను అనం కదా. రైట్? అంటే మన ప్రతి ఎమోషన్ని మన బాడీ అర్థం చేసుకుంటోంది. మన బాడీకి అర్థమవుతోంది. అది కూడా ప్రవర్తించడం మొదలెట్టేసింది. బాధకి అనుగుణంగా, భయానికి అనుగుణంగా. భయం వేస్తే ఎక్కడ తెలుస్తుందండి? ఎవరికైనా ఇక్కడ ఎప్పుడైనా భయం వేసిందా? ఎప్పుడైనా భయం వేసిందా మీకు? వేసిందా? ఎక్కడ తెలిసింది మీకు భయం వేసినట్టు? హృదయం దగ్గర మేడం. గుండెల్లో తెలిసింది. గుబగుబలాడిపోయింది. కాళ్ళు చేతులు అప్పుడు ఎలా ఉన్నాయి మీవి? కాళ్ళు లాగేస్తాయి, చేతులు లాగేస్తాయి. అబ్బో! అయితే మీరు కూడా లైన్‌లో పడిపోయారు. మీ బాడీకి భయాన్ని అలవాటు చేసేసారు. ఆందోళన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? కాళ్ళు చేతులు ఆడించేస్తూ ఉంటాం. ముందుకి వెనక్కి తిరిగేస్తూ ఉంటాం. పనులన్నీ చేసేస్తూ ఉంటాం. ఏంటేంటో అసలు కూర్చోం. తిరిగేస్తూనే ఉంటాం. అవునా? ఓవర్ థింకింగ్ చేసినప్పుడు? ఓవర్ థింకింగ్ ఎప్పుడొస్తుంది? నాకు ఓవర్ థింకింగ్ ఎక్కువండి. నేను ఎక్కువ ఆలోచించేస్తాను. వెళ్ళి మీరు చేసినవే చేస్తూ ఉంటారు. క్లీన్ చేసినవే చేస్తూ ఉంటారు. చెప్పిన మాటలే చెప్తూ ఉంటారు. నెగెటివ్ థింకింగ్ ఎక్కువండి నాకు. ఏం చేస్తారప్పుడు? ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. భయం ఉంటే నెగెటివ్ థింకింగ్ వస్తుంది. యాంగ్జైటీ ఉంటే ఓవర్ థింకింగ్ వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? ఈ రెండు తల్లి బిడ్డల్లాంటివి. ఎస్ మేడం. బావుంది. చాలా బావుంది. కథ ఇక్కడి దాకా బావుంది. మరి ఎందుకు తట్టామండి బాడీ మీద? ఇవన్నీ మాకెందుకు? ఎందుకంటే మనకి నెగెటివ్ ఎమోషన్ వచ్చిన ప్రతిసారి మన బాడీలో రకరకాల కెమిస్ట్రీలు జరుగుతూ ఉంటాయి. బ్లాస్ట్‌లు జరుగుతూ ఉంటాయి. మన దీపావళికి మందుగుండు సామాగ్రి పేలుస్తాం కదా! అలాంటివన్నీ మన బాడీలో జరిగిపోతూ ఉంటాయి. వాటిని స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. కాల్చిన తర్వాత ఏమొస్తుందండి? దీపావళి రోజు భలే ఉంటుంది గదా! నెక్స్ట్ డే చూడండి ఏమవుతుంది? బూడిద, చెత్త, తొక్కు. ఎమోషన్ వచ్చినప్పుడు బావుంటుంది. నేను ఎంత అరిచానో తెలుసా వాళ్ళ మీద? నా కోపం అంతా బయట పెట్టాను. అనాల్సిన మాటలన్నీ అనేసాను. రోజుల తరబడి చెప్పుకుంటాం. అసలు ఈ భయం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. వర్ణించి వర్ణించి చెప్తాం. అమ్మ బాబాయ్! ఈ మధ్య నాకు చాలా ఆందోళన వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్ణించి వర్ణించి చెప్తాం. చాలా బావుంది. ఇవన్నీ కూడా లోపల మనకి బ్లాస్టులు జరుగుతున్నాయి అన్నమాట. దీపావళి సామాలు చక్కగా చిచ్చుబుడ్లు, మతాబులు, లక్ష్మీ బాంబులు అన్నీ టపటపటపట పేలుతున్నాయి లోపల. బావుంది. తర్వాత సన్నగా ఏంటో చాలా రోజుల నుంచి హెడేక్ వస్తుంది. చూపించుకుంటే మైగ్రేన్ అన్నారు. ఓవర్ థింకింగ్ కదా! మైగ్రేనే వస్తుంది. ఈ మధ్యన ఏంటో విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తోంది. స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా! బ్యాక్ పెయిన్ వస్తుంది. డాక్టర్ చెప్తారు స్ట్రెస్ తగ్గించుకోండి అని. ఈ మధ్యన డాక్టర్ దగ్గరికెళ్తే పీసీఓడీ ప్రాబ్లమ్ అన్నారండి. అవునా? బాధ అలాగే ఉంటుంది కదా! భయం, బాధ కలిసి ఏం చేయనివ్వట్లేదు కదా! పీసీఓడీ వస్తుంది. హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది. సరిగ్గా తినము, తాగము. వాటర్ తాగడం మర్చిపోతాము. బాధలో ఉండి, భయంలో ఉండి. డీహైడ్రేట్ అవుతాము. ఇంక చూడండి దీపావళి అయిపోయింది. దీపావళి తర్వాత ఎఫెక్ట్‌లుంటాయి. ఒకళ్ళు చెయ్యి కాల్చుకుంటారు. ఒకళ్ళు నిప్పురవ్వలు మొహం మీద పడతాయి. ఒకళ్ళు చెత్త ఊడుస్తారు. మొత్తానికి రచ్చ రచ్చ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? డాక్టర్ దగ్గరికెళ్తే డయాబెటిస్ అటాక్ అయ్యేలా ఉందన్నారండి. అవునా? ఎందుకండి? ఎందుకంటే మీరు జీవితంలో మధురత్వాన్ని అనుభవించడం మానేశారు కాబట్టి. ఈ మధ్యనే బీపీ అటాక్ అయింది. ఓహ్! అంతకుముందు మీరేం మాట్లాడేవారండి? నాకు కోపం తెప్పించి బీపీ తెప్పించుకో. నాకు బీపీ రప్పించుకో. అనేదో మనం మాట్లాడినట్టు నాకసలే టెన్షన్‌లెక్కువ. మాట్లాడినట్టున్నాం కదా! బీపీ రావడానికి కొన్నాళ్ళ ముందు. నా మాటకి ఎవ్వరూ విలువివ్వరండి. ఎవరు వింటారండి నా మాట? థైరాయిడ్ వచ్చిందా? మందులు వాడుతున్నారా థైరాయిడ్‌కి? ఎంత ఎంజీ వాడుతున్నారు? పోనీ ఎవ్వరూ వినలేదు.
మీ మాటకు మీరు విలువిచ్చుకున్నారా? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా అండి? నేను మీ ఎవ్వరిని తక్కువ చేయట్లేదు. జరిగిన విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను ఈ మధ్యన వెయిట్ పుట్ ఆన్ అయిపోయానండి. ఓ, భయపడుతున్నారా జీవితానికి? భయం ఎక్కువగా ఉంటే వెయిట్ పుట్ ఆన్ అవుతాం. ఒక విషయం మాట్లాడచ్చా? చెప్పండి. మరి ఇవన్నీ రోజువారీ పనిలో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, రోజువారీ పనిలో మనం వద్దు అని ఎంత నెగిటివ్ థాట్ తీసేసినా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా అలాంటివి వస్తూ ఉంటాయి కదా. దానికి కూడా చెప్తా. ఓకే, అదే. ఓకే. నా ఉద్దేశం ఇక్కడ అసలు నెగిటివే వద్దని కాదు. ఏమంటే నెగిటివ్ని మనం తీయలేం. అఫ్ కోర్స్ అది కాసేపు ఆగి చెప్తాను. కానీ ఇప్పుడు జరిగేది ఏంటో చెప్తాను. ఎందుకు మనం శరీరంలో ఈ పాయింట్లన్నిటినీ తట్టామో చెప్తాను. మన శరీరంలో ప్రాణం అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. తల నుంచి పాదాల వరకు. ఆ ప్రాణం వెళ్ళటానికి కొన్ని మార్గాలు ఉంటాయి. వాటిని నాడులు అని అంటారు. ఎంతమందికి అర్థమైంది? చాలా తక్కువ మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు. సో మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ప్రతిసారి మనం బాధపడినప్పుడు, భయపడినప్పుడు, ఆందోళన పడినప్పుడు, ఒక ఎమోషన్‌ని ఫీల్ అయినప్పుడు, దానికి సంబంధించిన నెగెటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్‌ల జోలికి అంటే వాటి డీటెయిల్‌లోకి నేనెళ్ళట్లేదు. కానీ అవి రిలీజ్ అయిన ప్రతిసారి ఆ వెళ్ళే ప్రవాహం వెళ్ళే ఆ దారులుంటాయి చూసారా? వాటిని మూసేస్తాయి. ఎలా అంటే మనకి మున్సిపాలిటీ వాళ్ళు కాలువలు తీయలేదనుకోండి ఏమవుతుంది? చెత్త ఆగుతుందా? చెత్త వేయడం ఎవ్వరూ ఆపరు. కాలువ తీయడం ఆపేస్తే మొత్తం పొంగి ప్రవహించిపోతుంది. అలాగే అంటే ముందుకి ప్రవాహం వెళ్ళదు, ఆగిపోతుంది అక్కడ కదా. అలాగే మన నాడులలో కూడా ప్రవాహాలు ఆగిపోతాయి. ఈ ఆగిపోవటం వల్ల ఆయా అవయవాలకి ఆర్గన్స్ కి వెళ్ళవలసిన ప్రాణం అందదు. మీరు అర్థం చేసుకోవడానికి ఆక్సిజన్ అందదు అనుకోండి. లివర్ కి సరిగా అందలేదనుకోండి, మెల్లగా డయాబెటీస్ రావడం స్టార్ట్ అవుతుంది. కొన్నాళ్ళ తర్వాత బ్లాక్ ఎక్కువైపోతే అదే డయాబెటీస్. ప్యాంక్రియాస్ కూడా అడ్డుకుంటుంది కాబట్టి డయాబెటీస్. పొట్టకి వెళ్ళడం తగ్గిపోయింది అనుకోండి, అరుగుదల లేకపోవడం, అల్సర్లు రావటం, గ్యాస్ ట్రబుల్. అదే పేగుల్లోకి వెళ్ళడం ఆగింది అనుకోండి, సరిగా అరుగుదల లేదు. అలాగే ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ అంటారు. తిన్న తర్వాత వెంటనే వాష్రూమ్ పరిగెట్టాలి. ఆర్ కాన్స్టిపేషన్ ఇష్యూస్, మలబద్ధకం ఇష్యూస్ వస్తాయి. అదే మీ ఓవరీస్, ఆడవాళ్ళ ఓవరీస్ యూట్రస్ లోకి వచ్చింది అనుకోండి, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్. అదే మగవాళ్ళకు అనుకోండి, ప్రోస్ట్రేట్ వాపు, హెర్నియా, ఇలాంటి సమస్యలు. మోకాళ్ళలోకి వెళ్ళింది అనుకోండి, ఆ ప్రవాహం ఆగిపోయింది అనుకోండి, మోకాళ్ళ నొప్పులు. వీపులోకి వెళ్తే బ్యాక్ పెయిన్స్. అర్థమైందా నేను చెప్పింది? ఓకే. ఇప్పుడు మరి దాన్ని ఏం చేసాం ఇందాక? ఈ ప్రవాహాలు వెళ్ళే ముఖ్యమైన మార్గాల్ని మనం తట్టాము. ఎంతమందికి అర్థమైంది? ఎలా అయితే కాలువలో పూడికలు తీస్తారో అలాగా ఈ ప్రవాహాలు వెళ్ళే మార్గంలో మనం ఒత్తిడి చేసాం. ఒత్తిడిని పెడుతూ దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇప్పుడు నేను ఆ ఎమోషన్ ని రిలీజ్ చేసేస్తున్నాను, వదిలిపెట్టేస్తున్నాను అని. దాంతో అక్కడ ముందుకి కదలటం మొదలవుతుంది. పైప్‌లో ఎక్కడైనా ఆగిందనుకోండి, ఒక చోట ఒత్తుతారా మీరు? ఒత్తినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ వెళ్ళే ప్రవాహం ప్రెషర్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ పాయింట్‌లో ఎందుకు తట్టాము అనంటే, మన శరీరం మొత్తానికి ఉండే మెయిన్ ఎనర్జీ ఛానెల్స్, ముఖ్యమైన ప్రవాహ మార్గాలు ఇవే కాబట్టి. ఎంతమందికి అర్థమైంది? యెస్. అరచేతి పక్కన ఉన్న ఆ పొజిషన్ నుంచి మళ్ళీ ఇంకొక ఎడమ చెయ్యితో మొదలు పెడితే కుడి చేత్తో ఆపాలి. కుడి చేత్తో మొదలు పెడితే ఎడమ చేత్తో ఆపాలి. ఈ మొత్తం ముఖం మీదే ఎక్కువ పాయింట్లు ఎందుకుంటాయంటే, మనకి పంచేంద్రియాలు అంటారు. 5 ఇంద్రియాలు ఉంటాయి. అందులో అన్నీ ఉన్న మొహంలోనే కదా. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం ఉన్నాయి కదా. ఇమ్మీడియట్ గా మన బ్రెయిన్ కి పంపించేస్తాయి కదా.
వేళ్ళు చివర ఏమన్నా కుడితే కొంచెం మిల్లీ సెకండ్ లేట్ అవుతుందేమో కానీ మొహం మీద వెంటనే దగ్గరికి వస్తూ ఉంటేనే మనం ఇలా అంటాం కదా. అంటే మన బ్రెయిన్ కి ఫాస్ట్ గా అందేస్తుందా? అలాగే బ్రెయిన్ నుంచి వచ్చిన సమాచారం కూడా ముఖానికి తొందరగా అందుతుందా, అందదా? ఏం చెప్తోంది మన మనస్సు, మన బ్రెయిన్? నేను మార్చుకున్నాను, నేను వాటిని విడిచిపెట్టేశాను అని చెప్తూ ఉంటే మన బాడీ కూడా అర్థం చేసుకుని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తుందా? ఈ ప్రవాహ మార్గాల్ని తడుతూ ఉంటే అది మనం చేసాం. మరి 5 వేళ్ళు ఎందుకు తట్టామండి? ఈ మన చేతి వేళ్లలో 2 చేతి వేళ్ళు, 2 చేతి ఈ 10 వేళ్ళు, కాలి వేళ్ళు, వీటిలో మన నాడుల చివర్లు ఉంటాయి. అంటే ప్రతిదానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటాయి కదా. అలాగా మన బ్రెయిన్ లో స్టార్ట్ అవుతున్నవి మన చేతి వేళ్ళు, 10 చేతి వేళ్ళు, 10 కాలి వేళ్ల చివర్ల వరకు వస్తాయన్నమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఓకే. ఇప్పుడు చేతి వేళ్ళని కూడా తడుతూ మనం చెప్పేసరికి ఆ చివరి పాయింట్లు ఏవైతే ఇంకా మన సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా మిగిలిపోయాయో, అలవాట్లు, నమ్మకాలు, ప్రవర్తనలు, భయాలు, ఆందోళన ఏవైతే ఉన్నాయో అవి మొత్తం క్లియర్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. ఎంతమందికి అర్థమైంది? ఇది ఒకసారి చేశారు. ఇప్పుడు నేను మీకు నేర్పించాను. ఎంత టైం పట్టింది? 2 నిమిషాలు. ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను కాబట్టి 5 మినిట్స్ పట్టింది. రోజు చేస్తారా మీరు? ఎట్లా చేస్తారు? ఇలాంటివి బోల్డ్ వింటూ ఉంటారు, బోల్డ్ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు, బోల్డ్ విషయాలు మీకు తెలియనివి ఏం లేవండి. మన ప్రాబ్లం వల్ల ఏంటంటే కన్సిస్టెంట్ గా డైలీ చెయ్యం. నిజంగా మన చిన్నప్పుడు పళ్ళు తోముకోవడం అనే విషయము మన తల్లిదండ్రులు మనకి నేర్పించి ఉండనట్లయితే, కొన్నాళ్ల పాటు మన వెంటపడి కొన్ని నెలల పాటు నేర్పించినట్టయితే ఇప్పటికి కూడా మనం నిన్న తోముకున్నాం కదా, చాలా రేపు తోముకున్నాం. అందుకే దేవుడికి తెలుసు ఊపిరి తీసుకోవడం మన చేతుల్లో పెట్టలేదు. శరీరం దానంతరం అది తీసుకుంటుంది. మనం చెయ్యము. కానీ ఎవరన్నా ప్రతిరోజు మనతో చేయిస్తూ ఉంటే నేనేం చెప్తున్నాను అర్థమైందా? అది. నెక్స్ట్ శ్రీదేవి గారు ఒక ప్రశ్న అడిగారు మనల్ని. మనం మార్చుకుంటామండి డైలీ రొటీన్ లో మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. వస్తాయి. నా ఉద్దేశం మీకు నేను ప్రాబ్లమ్సే రావు, మీరు అద్భుతమైన దివ్యమైన ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉండిపోతారని చెప్పడం కాదు. ప్రాబ్లం వచ్చినా ఎంత త్వరగా మీరు సొల్యూషన్ ని వెతుక్కోవచ్చో. ఇప్పుడంతా మనకి సొల్యూషన్స్ లేక కాదు, పరిష్కార మార్గాలు లేక కాదు, కానీ సమస్య గురించి చెప్తూ ఉంటే మనలో ఆనందం వస్తుంది. నేను కాబట్టి ఇన్ని సమస్యలున్నా నేను కాబట్టి తట్టుకుని నిలబడ్డాను. ఆహా, ఆ తట్టుకుని నిలబడేది ఏదో సొల్యూషన్ వైపు వెళ్తే పరిష్కారం అయిపోతుంది కదా. అదొద్దు మనకి. అది హ్యూమన్ టెండెన్సీ అండి. మన కష్టం గురించి వర్ణించి చెప్పుకోవడంలో సెల్ఫ్ పిటీ, సింపతి వస్తుంది మన మీద మనకే. కానీ కుండకి చిల్లు ఉన్నట్టది. మన ఆత్మశక్తిని ఈ కుండకున్న చిల్లు మొత్తం డ్రైన్ చేసేస్తూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? మీరు కష్టం పడుతూనే ఉంటారు. మీకు చేతిదాకా మాత్రం దాని ప్రతిఫలం రాదు. ఎందుకు? మీ ఆలోచన ఎక్కడ ఆగిపోయింది? నాకు రాదు, నేను చేస్తాను కానీ నేను అనుభవించలేను, నాకు స్కిల్ ఉంది కానీ నన్ను ఎవరు గుర్తించరు. అయ్యో, వాళ్ళెవరో గుర్తించే కన్నా ముందు మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారా లేదా? వాళ్ళెవరో గౌరవించే కన్నా ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా లేదా? ఇది ఎందుకు చెప్పానంటే బయట వాళ్ళు మనల్ని గౌరవించాలి అని కోరుకోవడం సహజం. కానీ అది జరగాలి అని అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా లేదా ఒక్క ప్రశ్న వేసుకోండి. ఎలా తెలుస్తుందండి? నాకు నేనంటే ఎందుకు గౌరవం లేదండి? గౌరవమే లేదు. మన పట్ల మనకు గౌరవం ఉండదు. ఎలాగో చెప్తాను. మనకు ఒక మంచి విషయం తెలిసినప్పుడు, అది ఆచరిస్తే మనం బయటపడతాం అని తెలిసినప్పుడు, చూద్దాం ముందు ఇవన్నీ కానిచ్చి ఆ తర్వాత వాయిదా వేస్తాం చూడండి. మన పట్ల నిజంగా మనకి గౌరవం ఉంటే వాయిదా వేయం. అదే మీ పిల్లలకి ఏమన్నా అవసరం అనుకోండి, మీ పనులన్నీ పక్కన పెట్టుకుని ఎందుకు చేస్తారండి? పిల్లలు కదండి, ప్రేమిస్తున్నాం కదండి. నిజంగా పిల్లల్ని ప్రేమించి చెయ్యరు, మోహంతో చేస్తారు. నా పిల్లడికి ఏమైపోతుందో అనే భయంతో చేస్తారు, ప్రేమించి చెయ్యరు.
చిన్న గీత అండి. ఇవన్నీ జీవిత సత్యాలు. కష్టంగా ఉంటాయి. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరికే వద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్పండి. మీరు అద్దంలో చూసుకుంటున్నారు. అద్దంలో కనిపించిన మీ ప్రతిబింబానికి మరక ఉంది మొహం మీద. మీరు అద్దాన్ని తుడిచేస్తున్నారు. గుడ్డ ఒకటి పట్టుకొని ఫుల్గా తుడిచారు. ఆ గుడ్డ చిరిగిపోయింది. చిచ్చి, ఇలా కాదని ఈసారి సబ్బు నీళ్ళతో కడిగారు. అయినా మరక పోలేదు. ఇంకోటి తెచ్చారు. చివరికి ఎన్ని ప్రయత్నించి ఎన్నిసార్లు చూస్తున్నా అద్దంలో మరక కనిపిస్తూనే ఉంది. అద్దంలో కాదు, అద్దంలో కనబడుతున్న మీ ముఖం మీద మరక కనబడుతూనే ఉంది. ఎక్కడ మార్చుకోవాలి? ఎవరో పక్క నుంచి వెళ్తున్న నాలాంటి వాళ్ళు, ఏంటమ్మా ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నావు అంటే, అద్దంలో చూడండి నా మొహం మీద ఎంత పెద్ద మరక ఉందో. నా మొహం శుభ్రంగా ఉంటుంది, ఏమీ అవ్వదు. అగో ఆ మొహం మరక అక్కడంతా ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నానో, గత కొన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తుడుద్దామని. ఒకసారమ్మా ఆ ఒక్క కర్చీఫ్ తీసుకుని మీ మొహం తుడుచుకోండి అమ్మా ఒకసారి. తుడుచుకున్నానండి. బాగా చెమట పట్టింది కదా, కష్టపడ్డారు, మొహం తుడుచుకోండి అని చెప్పింది నాలాంటి ఆవిడెవరు. తుడుచుకొని ఇప్పుడు మొహం చూసుకోండి అమ్మా అంటే, అరే ఎలా పోయిందండి, ఇప్పుడు నా మొహం క్లియర్గా ఉందండి అని చెప్పారు. అంటే మన బయట పరిస్థితులన్నీ కూడా మనం కలిగి ఉన్న మానసిక స్థితికి అద్దం పడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు నుంచి మీకు ఎక్కువగా ఇల్లు గురించే మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. అప్పటి వరకు పోనీ వాళ్ళు లేరా అక్కడ, ఆ టాపిక్ రాలేదా, అప్పటి నుంచే ఎక్కువ మాట్లాడతారు. మీరు ఏదన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటే ఇంటి గురించిన అవే వస్తాయి. పేపర్లో చూస్తే హౌస్ ఫర్ సేల్ అవి కనిపించడం మొదలు పెడతాయి. అంటే ఏంటి, మన ఆలోచన దేని మీద అయితే ఎక్కువగా పెడుతూ ఉంటామో దానికి సంబంధించిన వాస్తవాలు, దానికి సంబంధించిన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. ఎంతమందికి అర్థమైంది? ఓకే. ఇప్పుడు నా మాటకి ఎవ్వరు విలువని ఇవ్వరు అని మీరు లోపల ఫిక్స్ అయిపోయారు. నన్నెవ్వరూ గౌరవించరు, అందరి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని మీరు ఫిక్స్ అయిపోయారు. లోపల బలంగా నాటుకుపోయింది మీకు. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలిచి, ఆ చీర ఏంటి మార్చుకునిరా అన్నారనుకో, తెలుసు నాకు నా అభిప్రాయానికి ఏమీ గౌరవం ఉండదు, నా ఇష్టాలు మీకు అక్కర్లేదు మొదలు. లేదు, కొంచెం వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతూ మనతో మాట్లాడడం తగ్గించేశారు అనుకోండి, అనుకున్నాను నాతో అవసరం తీరిపోయింది కదా, ఇంకా నాతో ఎందుకు మాట్లాడతారు మీరు? మాట్లాడరు. నేను అవసరం లేదు మీకు, నేను మీకు పని చేయడానికే కావాలి. కానీ మనమే ఎక్స్పెక్ట్ చేస్తాము, మనల్ని మనం కూడా గౌరవించుకోకుండా, మన మాటల పట్ల మనకి కూడా విలువ లేకుండా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ నేను గోత్రు అయినవి, నాలో నేను చూసుకున్నవి. నిన్న చెప్పాను, మీరు ఫోన్ కొనుక్కోవాలంటే ఐసీలు, చిప్లు, మదర్ బోర్డులు అన్నీ తెచ్చుకొని సోల్డరింగ్ యూనిట్ పెట్టుకొని చేయరు. వెళ్ళి బాబు ఏ మోడల్స్ ఉన్నాయో చూపించమ్మా అని చెప్పి మీ బడ్జెట్ ప్రకారం తెచ్చుకుంటారు. ఫోన్కి అది సరిపోయింది, జీవితానికి మాత్రం వద్దు. లేదు లేదు, నేను ఫస్ట్ నుంచి అది ఏంటో తెలుసుకునే పరిష్కారం కనుక్కుంటాను. అవసరం లేదు, ఒకళ్ళు చేశాం కదా, వీ కెన్ హెల్ప్ యూ, ఐ కెన్ హెల్ప్ యూ. నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఎలాగా? సింపుల్ టెక్నిక్స్. ఇప్పుడు చెప్పింది వెరీ సింపుల్ టెక్నిక్, 2 minutes పడుతుంది. అలాగే భయం అనిపించిన ప్రతిసారి ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు జరిగిన అన్ని మంచి విషయాల్ని గుర్తు చేసుకుని ఒక్కసారి పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకున్నారనుకోండి, మీ మనసు చేస్తున్న మాయ ఏంటో మీకు అర్థమయ్యి మీ జీవితం నిజంగా అంత భయంకరంగా ఏం లేదని అర్థమవుతుంది. అనుకున్నంత భయంకరంగా ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ హారర్ సినిమా ఏం కాదు అది. ఇట్స్ వెరీ బిగ్ కామెడీ మూవీ. మంది కామెడీ జానరే. ఓకే. కానీ ప్రతిరోజు చెయ్యాలి. ఇందాక అడిగారు, రొటీన్ లైఫ్ లో మనకి వస్తున్న ఇష్యూస్ ని ఎలా క్లియర్ చేసుకోవాలండి, అసలు నెగిటివే రాకూడదండి. నిన్న ఒకళ్ళు మాట్లాడుతూ మనతో అన్నారు, ఒక్క నెగిటివ్ థాట్ కూడా రాకుండా ఉన్నప్పుడే మనం బాగుంటాం. నిజం చెప్పండి, మీ ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, అన్ని ఉన్నాయా? ఒక్క పాజిటివ్ వైర్ తో తిరిగేస్తున్నాయా అవి? పాజిటివ్ వైర్ ఒక్కటే ఇచ్చి, చూసావా నా ఫ్యాన్ అంత బాగా తిరుగుతుందా అని ఎవరన్నా అంటారా? నెగిటివ్ ప్లస్ రెండో కావాలి. నెగిటివ్ వైర్ రెండు కావాలి అండ్ ఫ్యాన్ కే నెగిటివ్ వైర్, న్యూట్రల్ వైర్ కావాలండి. లైఫ్ కొద్దా? మీకు 3 పూట్ల, కావాలి. ప్రతిరోజు 3 పూట్ల
చక్కగా మీకు నచ్చిన స్వీట్లు 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 పెడుతూ ఉందాం. తింటారా? ఎన్ని రోజులు తింటారు? రెండో పూట వచ్చేసరికి బాబు కొంచెం కారమో పచ్చడి ఏదైనా ఉంటే ఎవరా అని అడుగుతారు కదా. మరి ఎస్. ఎందుకండి కేవలం నాకు పాజిటివే కావాలి, పాజిటివ్ ఉండదు. ఉదయం ఉంటే రాత్రి ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. ఆ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఆత్మశక్తి బయటకు వస్తుంది. మనం ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించగలిగే స్థితికి చేరుకుంటాము. ఇక్కడ మన గోల్ నెగిటివిటీని అవాయిడ్ చేయడం కాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా త్వరగా మన తెలివితేటల్ని ఉపయోగించి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతూ, రియాక్షన్ కి రెస్పాన్స్ కి నేను తేడా చెప్పాను. రియాక్ట్ అవడం అంటే ఏంటి? అమ్మో 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 ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు నేను చేయాలి. ఓహో, ఇందాక చెప్పింది రియాక్షన్ బాడీ తోటి. అమ్మో 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 ఏదో అయిపోయింది నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆందోళన పడిపోవడం, భయపడిపోవడం. రియాక్షన్ అది రియాక్షన్ అంటే. రెస్పాన్స్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను దీని నుంచి బయటపడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి నాకు? నేను ఎవరిని కాంటాక్ట్ అయితే త్వరగా నాకు దీని పరిష్కార మార్గానికి నేను వెళ్ళగలుగుతాను అని మన తెలివితేటలకి పదును పెట్టడం ఎంతమందికి అర్థమైంది? తెలివితేటల్ని ఉపయోగించుకోవటం ఎంతమందికి అర్థమైంది? దీన్నే లౌక్యం అని అంటారు. మన చుట్టూ ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మో ఎంత గడుసోళ్ళో తెలుసా, అస్సలు భలే వాడేస్తారు మనుషుల్ని అని పేరు మనమే పెడతాం. అది మనుషుల్ని వాడుకోవడం కాదు, వాళ్ళకి ఉన్న తెలివితేటల్ని ఉపయోగించుకుని వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కొని త్వరగా పరిష్కార మార్గాన్ని ఆచరించి జీవితంలో హ్యాపీనెస్ వైపు వెళ్ళటం, సక్సెస్ వైపు వెళ్ళడం ఎంతమందికి అర్థమైంది? అది తప్ప? మరి మనకు తప్పు అనిపిస్తుంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు అలా ఉండడం తప్పు అని. మనం దాన్ని నిజమా కాదా అని కూడా తెలియకుండా తప్పని అనేసుకున్నాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు మీ లైఫ్ తోటి? ఐమ్ ఆస్కింగ్ దట్. మీరేం చేస్తున్నారు మీ లైఫ్ తోటి? మీకు పరిష్కార మార్గం వైపు బుర్రతో వెళ్ళాలి, మనమే ఆలోచించాలి. మీకు మన బుర్రతో మనం ఆలోచించాలి. అయ్యో సారీ, చెప్పండి. మన ఆలోచించాలి, బుర్రతో మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. ఎస్, ఆలోచించుకోవాలి. కానీ మనం ఎక్కువ సమస్యకిచ్చిన విలువ, సమస్యకిచ్చిన సమయం, దాన్ని వర్ణించటానికి మనం మన క్రియేటివిటీని అంతా ఉపయోగించేస్తాం కదా. అది పరిష్కార మార్గాన్ని ఆలోచించడానికి పెట్టం. ఎగ్జాంపుల్ చెప్పనా? హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను ఎక్కడ పొరపాటు చేసుంటే, ఎలా ఆలోచించుంటే, ఎలాంటి ఫుడ్ ని తినుంటే, ఏ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చిందని ఆలోచించాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు ఇచ్చాడు, నా బాధ్యత అంతా డాక్టర్దే. ఆయన చెప్తాడు పాపం, అమ్మ ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలమ్మా, మీరు ఎక్సర్సైజ్లు చెయ్యాలమ్మా అన్ని చెప్తాడు. ఈ టాబ్లెట్లు వాడతాను, తగ్గిందా డాక్టర్ గురించి నలుగురికి చెప్తా, తగ్గలేదు అనుకోండి డాక్టర్ మార్చే, మందులు మార్చే. కానీ మన బాధ్యతను మనం తీసుకోవటం లేదు. హీలింగ్ ద్వారా మన బాధ్యతని మనం తీసుకుంటాము. ఎందుకు మన బాధ్యతని మనం తీసుకోవాలి? ఇప్పుడు మీరే ఉన్నారండి, అమ్మలు నాన్నలు, మీరు ఒక బిడ్డ పుట్టగా పెళ్ళి అవ్వగానే మీకు ఇంకో మనిషి నాకు తోడయ్యారు అని తెలియకుండా బాధ్యత మొదలైపోతుందా మీకు? ఎలా ఉంటారు బాధ్యత మొదలైతే? నేను ఎంత బాగా చేయగలను, నేను ఎంత బాగా ఉండగలను అని అనుకుంటారు కదా. మీకు అనుభవమే కదా ఇది, మీరు చేసిందే కదా ఇది. అలాగే బిడ్డ పుట్టగానే అమ్మ నాన్న అయిన తర్వాత ఇంకెంత బాగా మనం పెంచొచ్చు, ఎన్ని మంచి విషయాలను నేర్పించొచ్చు అని మీరు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారా? బాధ్యత ఫీల్ అవ్వగానే ఉత్తమమైన బెస్ట్ ఎఫర్ట్స్ పెడతారు కదా. బాధ్యతను తీసుకోవడం అని అంటే మాటలు చెప్పడం కాదండి, చేతలు చేసి చూపించడం. ఎంతమందికి అర్థమైంది? ఎస్. మరి ఇప్పుడు నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు మీ పట్ల బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్, రెడీ ఉన్నాను. ఆర్ యు రియల్లీ రెడీ? రియలీ. ఏం చేస్తారు బాధ్యత తీసుకుంటే? ఎందుకంటే మనలో మనకే తెలియని చాలా అంశాలు ఉన్నాయి. జాగింగ్ చేస్తానండి, వాకింగ్కి వెళ్తానండి, ఇది చేస్తానండి, అది చేస్తాను. 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు శరీరం తిరగబడుతుంది, నేను చేయను. బీపీ పెరిగింది, షుగర్ తగ్గింది, నా వల్ల కాదు, పడుకో 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 అంటుంది. కానీ ఒక కోచ్ మీకు ఉన్నారనుకోండి,
ఒక వ్యక్తి ప్రతిరోజు ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఉందనుకోండి, వెళ్తున్నాం వస్తున్నావా అనగానే సరే పద అందరు ఉన్నారు కదా చేస్తావా? ఒక వ్యక్తి ఒక చోట నిలబడి, అందుకే మనం స్కూల్ వదిలేయగానే మన పట్ల మనకి బాధ్యత అయిపోయింది. స్కూల్లో ఉన్న వాళ్ళు అమ్మో టీచర్ అడుగుతారా బాబు, ప్రిన్సిపల్ అడుగుతారా, హెడ్ మాస్టర్ అడుగుతారా అని చెప్పి ఒక భయం ఉండేది. చదివేవాళ్ళం చేసేవాళ్ళం. కానీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అసలైన చదువు మన లైఫ్ అండి. ఎలా ఎమోషన్స్ ని ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. మన ఎమోషన్స్ అన్ని శక్తివంతమైన ఆటం బాంబులు లాంటివి. ఒక్క కోపాన్ని ఉపయోగించుకొని మన జీవితం మార్చుకోవచ్చు తెలుసా మీకు? అది ఆల్రెడీ చేసి చూపించారు మనకి. ఎలా అంటారా? భారత స్వాతంత్ర ఉద్యమమే దానికి ఒక పెద్ద ఉదాహరణ. అప్పుడు వాళ్ళందరికీ ఉన్న కోపాన్ని నేతాజీ గారు కావచ్చు, లాలా లజపత్ రాయ్ గారు కావచ్చు, ఇంకా చాలా గొప్ప మంది ఫైటర్స్, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ఇవ్వడం వల్ల సరి అయిన పోరాటాన్ని వాళ్ళు చేసి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మరి మీ లైఫ్ లో మీకున్న ఎమోషన్ ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు చెప్పే ఒకళ్ళు దొరికితే దానిని ఉపయోగించుకుని మీ లైఫ్ లో మీరు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రేమ బంధాలని, కర్మబంధాలని కాదు. కర్మబంధం అయితే నెక్స్ట్ లైఫ్. కానీ ప్రేమ బంధాన్ని సాకారం చేసుకుని నచ్చిన పనిని చేస్తూ ఆనందకరంగా, ఐశ్వర్యవంతంగా, సమృద్ధితో జీవించడానికి మీ ఎనర్జీని ఎలా ఉపయోగించాలో ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే ఉపయోగించుకుంటారా వాళ్ళని? అబ్బే ఇలాంటి పర్లేదులేండి, ఇప్పటిదాకా వెళ్ళిపోయాం కదా, ఇంక చాలండి. నా ఉద్దేశం ఎప్పుడూ కూడా ఈ జన్మకు కాదండి. ఒక వ్యక్తి తాను మారితే తన కుటుంబాన్ని మార్చుకోగలుగుతారు. ఒక కుటుంబం మారితే ఆ సమూహం మారుతుంది. సమూహాలు మారితే సమాజాలు మారుతాయి. సమాజాలు మారితే దేశం బాగుంటుంది. మన సరి అయిన ఆలోచన మన ఫ్యూచర్ తరాల్ని నడిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం అందరిళ్లలో పెద్ద ప్రాబ్లం పిల్లల్లో చాలా మొండితనం. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? పెళ్లిళ్ళు అవ్వట్లేదు. పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. పుట్టిన మాట వినట్లేదు. వాళ్ళు పెరిగి ఎలా పెద్దవాళ్ళు అవుతారు? అసలు ఈ దేశానికి తర్వాత సంగతి. వాళ్ళైనా ఉపయోగపడతారా అనే స్థితి ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంది. కానీ మీరు ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ మీ ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే మీ భావోద్వేగాల్ని మీ చేతుల్లోకి తీసుకుని ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, సక్సెస్ఫుల్ లైఫ్ ని, ఒక చక్కటి అభివృద్ధి పదంలో ఉన్న సమృద్ధితో కూడిన జీవితాన్ని జీవిస్తూ, డబ్బు కాదండి సమృద్ధి అంటే. డబ్బు అక్కడ ఉంటుంది, కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో మంచం మీద పడిపోయామనుకోండి, మనకేమన్నా ఉపయోగించుకుంటామా దాన్ని? మన పేరు చెప్పుకుని చుట్టూ వాళ్ళు ఉపయోగించుకుంటారు, రైట్? కానీ ఇటువంటి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని మన పిల్లలకి చెప్పడం కాదు, ఆచరించి చూపించిన రోజున మన పిల్లలు కూడా మారుతారు కదా. మన పిల్లలు మారినప్పుడు మన నెక్స్ట్ తరము అద్భుతంగా తయారైతే మన దేశానికి ఎంత బాగుంటుందండి. ఇవాళ నిజంగా స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళల్లో ఎవ్వరు బ్రతికున్నా ఏడ్చేవారు. ఇలాంటి వాళ్ళ కోసం మేము మా ఆస్తుల్ని, మా ఓపికని, మా కుటుంబాలని ధారపోసి మేము వీళ్ళకి తీసుకొచ్చాము. ఇంత అనారోగ్యం పాలవుతారా? ఇన్ని ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోలేకపోతారా? ఇన్ని ఆలోచనలు, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ కానీ మనం మారుతూ మన కుటుంబాన్ని మార్చుకుంటూ మన వచ్చే తరాల్ని మార్చుకుంటూ దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచన ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా మెయిన్ మోటో నా దేశానికి నేను ఉపయోగపడాలి. నా దేశానికి నేను ఉపయోగపడాలి. అది ఎలా మొదలవ్వాలి? నాతోనే మొదలవ్వాలి. నేను మారుతూ నా పక్క వాళ్ళకి నేను మారిన విషయాల్ని చెప్తూ, నన్ను ఏవి మార్చాయో అవి చెప్తూ, వాళ్ళ ఎదుగుదలలో కూడా నేను భాగం, వాళ్ళ ఎదుగుదలకి నేను తోడ్పడితే నేను ఎదుగుతాను, మనం ఎదుగుతాము, మన దేశం ఎదుగుతుంది. ఎన్నాళ్ళు అమెరికాని, ఆస్ట్రేలియాని చూసి చంకలు గుద్దుకుంటామండి? మా పిల్లలు అక్కడున్నారు, మా పిల్లల్ని అక్కడికి పంపిస్తామని భారతదేశం గురించి చెప్పుకోవద్దా? సో
ఇఫ్ యు ఆర్ రెడీ టు జాయిన్, ఐఎమ్ హియర్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరిని ఈ క్లాస్ పెట్టేసి మమ్మల్ని జాయిన్ అయిపోమంటారండి? అస్సలు కాదండి. ఎవరైతే మారాలి అనే సంకల్పం ఉంటుందో, వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి బాధ్యతను తీసుకుంటారో, మీరు ఎక్కడెక్కడో తిరగక్కర్లా. నేను ఎక్కడ మొదలు పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మారాలి అన్న వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ క్లాస్. మా హీలింగ్ క్లబ్ లో జాయిన్ అవ్వచ్చు. మేమేం చేస్తాం ఈ హీలింగ్ క్లబ్ లో? ఎక్కువ మాటలు చెప్పను, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయిస్తాను. ఎన్నాళ్లలో తెలుస్తుంది మీకు? మొదటి 10 రోజులు ఏమీ అర్థం కాదు, కానీ ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా మీకు తెలియటం మొదలు పెడుతుంది. ఐ కెన్ గ్యారంటీ యూ. మీరు ఒకవేళ నెలకి ఒక నెలకు ఒక 10,000 రూపాయల మందులు ఖర్చు పెట్టుకుంటున్నారు అనుకోండి, కొన్నాళ్లలో మెల్లమెల్లగా ఆ డబ్బులు మీరు సేవ్ చేసుకోవడం వైపు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. ఆ బాధ్యతను మీలో కలగ చేయటము, ఆ దిశగా నడిపించటము నేను చేస్తాను. ఫ్రీగా చేయొచ్చు కదండి మీరు అని అడగచ్చు. ఫ్రీగా ఇవాళ క్లాస్ పెట్టాం, నిన్న వచ్చినంత మంది వచ్చారా? వింటూనే ఉన్నాం కదా. దేనికైనా జవాబుదారీతనం ఉండాలి అనంటే మనం అక్కడ కొంత పెట్టాలి. అండ్ కలియుగంలో డబ్బు అనేది వినిమయ మాధ్యమం. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీస్ అన్నవి డబ్బుతో కూడి ఉంటాయి. ఈ హీలింగ్ టెక్నిక్స్ అన్ని కూడా మీ కర్మల్ని దగ్ధం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను మన కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటాను. మరి అలాంటప్పుడు ఒక కర్మని మనం దగ్ధం చేసుకోవాలంటే, ఇప్పుడు మీ జాతకం చూపించుకున్నారు, గ్రహస్థితి బాగాలేదన్నారు, ఏం చేస్తారండి? జపాలు చేయించి దానాలు ఇస్తారా? ఇవ్వరా? అందరికీ తెలిసిందేనా అది? ఎందుకు చేస్తారు అది? ఆ గ్రహం శాంతించాలంటే చెయ్యాలట. ఎవరికి అంతకు మించి తెలియదు. ఎందుకంటే అది కర్మతో ముడిపడి ఉంది. మీ దగ్గర దానం పట్టిన బ్రాహ్మడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో మీకు తెలియదు. మీ దగ్గర దానం పట్టిన బ్రాహ్మడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో, అతనెన్ని అనారోగ్య సమస్యలు, మీకు రావాల్సిన అనారోగ్య సమస్యలు ఆ జపం చేసిన వాళ్ళకి వస్తాయి. ఇవి మేము కళ్ళారా చూసి అనుభవించినవి. అందుకనే నేను డబ్బులు తీసుకుంటున్నాను. డబ్బు తీసుకున్నప్పుడు అది నేను ఖర్చు పెట్టే విధానం ద్వారా నాకు అంటదు, మీకు అంటదు. నా కారణం గొప్పది, నా ఇంటెన్షన్ గొప్పది, నా ఉద్దేశం గొప్పది. ఇందులో మీరు జాయిన్ అవుతానంటేనే జాయిన్ అవ్వండి. నా ఉద్దేశం క్లాస్ పెట్టి మిమ్మల్ని జాయిన్ అవ్వండి అని కంపెల్ చేయడం కాదు. నిన్న నాకు చాలా బాధ అనిపించింది ఆయనకు అలా అర్థమయ్యేసరికి. అందుకని నేను ఇంత క్లారిఫై చేస్తున్నాను. నా ఉద్దేశం మిమ్మల్ని ఇందులో కంపల్సరీగా జాయిన్ అవ్వాలి అని చెప్పడం కాదు. మీరు బాధ్యత తీసుకుంటానంటే నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. ఐఎమ్ హియర్. ఫాస్ట్ రిజల్ట్స్ మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుందండి? ఫాస్ట్ రిజల్ట్స్. నెల రోజుల్లో మారిన వాళ్ళు ఉన్నారు, 5 వారాలు, 6 వారాలు, 8 వారాలు. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మా దగ్గర. నా మటుకు నాకే ఒక జాబ్ని నేను తెచ్చుకోగలిగాను ఇంట్లో కూర్చుని. నాలోనే ఇంత మార్పు ఉందంటే మీరు ఇంకెంత మారగలరో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. నా నెంబర్ మరొకసారి కావాలన్న వాళ్ళు రాసుకోండి. 98663453. మళ్ళీ చెప్తాను, 9866345988. 9866345988. నా పేరు శ్రీరమ్య. ఐఎమ్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో ఏ క్వాంటమ్ హీలింగ్ కోచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వన్ లాస్ట్ టైం ఒకసారి అందరూ మీ హృదయం మీద చేపెట్టుకోండి. వన్ లాస్ట్ టైం కళ్ళు మూసుకోండి. నా మాటలు మిమ్మల్ని ఎవరిని బాధించున్నా ఐఎమ్ రియలీ సారీ, బట్ వన్ లాస్ట్ టైం, ఇవాళ నా రోజులో నేను ఎవరినైనా బాధించున్నా, సంతోష పెట్టున్నా, అన్నిటికీ ఆ పరమాత్ముడికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.